నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం సందర్భంగా శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మంగళవారం శ్వేతార్క ఆంజనేయ స్వామి ఆరాధన చేసినట్లయితే అన్ని రకాలైనటువంటి భయాలు తొలగింపజేసుకొని మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. చేస్తున్న వృత్తిలో మంచి పురోభివృద్ధిని సాధించటానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవటానికి శ్వేతార్క ఆంజనేయ ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఆకస్మిక సమస్యలు అధిగమించడానికి కూడా శ్వేతార్క ఆంజనేయ ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. సహజంగా తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కినటువంటి గణపతిని, శ్వేతార్క గణపతిని మనం ఆరాధన చేస్తాం. అయితే తెల్ల జిల్లేడు వేరు మీద ఆంజనేయ స్వామి వారి రూపును చెక్కి శ్వేతార్క ఆంజనేయుడిని పూజించేటటువంటి సంప్రదాయం కూడా మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఈ శ్వేతార్క ఆంజనేయుడిని రూపొందించేవాళ్ళు, అంటే తెల్ల జిల్లేడు వేరు మీద ఆంజనేయ రూపును చెక్కేవాళ్ళు సింధూరం రంగు వస్త్రాలను ధరించి నియమనిష్టలు పాటిస్తూ శ్వేతార్క ఆంజనేయ రూపును తయారు చేస్తారు. ఈ శ్వేతార్క ఆంజనేయ స్వామి వారి రూపును శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ వస్త్రం మీద ఏర్పాటు చేసుకోవాలి. శ్వేతార్క ఆంజనేయ స్వామి విగ్రహానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఎరుపు రంగు పుష్పాలతో శ్వేతార్క ఆంజనేయుడిని పూజించాలి. అలాగే శ్వేతార్క ఆంజనేయ స్వామి దగ్గర వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే తమలపాకులతో శ్వేతార్క ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలు పారాయణ చేయాలి. శ్వేతార్క ఆంజనేయుడి ప్రీతి కోసం అరటి పండ్లు, అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం సందర్భంగా శ్వేతార్క ఆంజనేయుడిని పూజిస్తే ఆకస్మిక సమస్యలన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా శ్రావణ మంగళవారం పాదరసంతో తయారు చేయబడినటువంటి పారద ఆంజనేయుడిని పూజించినట్లయితే విశేషమైన ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, కష్టానికి తగిన ప్రతిఫలాన్ని సిద్ధింపజేసుకోవటానికి పారద ఆంజనేయ స్వామి అంటే పాదరసంతో చేసినటువంటి ఆంజనేయ స్వామిని శ్రావణ మంగళవారం పూజిస్తే చాలా మంచిది. పారద ఆంజనేయ స్వామి విగ్రహానికి ఎర్రటి మందార పూలతో పూజ చేయటం ద్వారా, అలాగే పారద ఆంజనేయ స్వామి విగ్రహానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఎరుపు రంగు పండ్లు నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాద్ భవేత్ అనే శ్లోకం చదువుకుంటూ పారద ఆంజనేయ స్వామిని, శ్వేతార్క ఆంజనేయ స్వామిని శ్రావణ మంగళవారం పూజించినట్లయితే విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే విధియ తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. విశ్వాన్నంతటి ఒక్కసారి పరిశీలించింది. ఎందుకంటే విశ్వం విష్ణువుగా, అందుకే విశ్వం అంతా చూసి ఒక్కసారి లేచి నిలబడిందిట. ఎటు వస్తోందా అని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అమ్మవారు తన వైపు రావాలి, తనను చూడాలని ప్రతివాడు అనుకుంటాడు. అమ్మవారు బయలుదేరారు. ఎవరి వైపు వస్తారని మొత్తం దేవతలు చూస్తున్నట్ట. అందరూ అమ్మని చూస్తున్నారు. అమ్మ మాత్రం ఒక్కరి కోసమే వెతుకుతోంది. ఆ ఒక్కడు ఆ దేవతల వరుసలో చివరికి నిలబడి కనబడుతున్నాడు. వెంటనే అమ్మవారు సంకల్పించుకున్నది. సంకల్పించగానే చేతిలోకి ఒక వరమాల వచ్చిందండి. అది నల్ల కలువ పూల మాల, వరమాల. పైగా పువ్వు చుట్టూ 9 ఝంకారాలు చేస్తున్నాయట. అంత మకరందంతో ఉన్న ఒక్కొక్క కుసుమం. చంచరీ కనికర ఝంకార ననదంబు తనరు ఉత్పలముల దండబట్టి మేఘకోటి నడిమి మెరుగు పుత్తడి మాట్కి సురల నడుమ నిలిచి సుందరానికి. మేఘం మధ్యలో మెరుపులాగా ఆ దేవతల మధ్యలో అమ్మవారు మెరిసిపోతున్నారు. అంటే అమ్మవారు మెరుపులా ఉంటే దేవతలు మబ్బుల్లో ఉన్నారని చెప్పారు. ఇక్కడ తల్లి కాంతి అంత గొప్పగా ఉన్నది. ఆ ప్రకాశిస్తున్న తల్లి తిన్నగా చూసిందండి అక్కడున్న నారాయణుణ్ణి. ఈ పురుషుల్ని కాదు, పురుషోత్తముడిని చూసింది ఆ తల్లి. ఆ పురుషోత్తముడు గోచరిస్తున్నాడు అక్కడ నీలమేఘశ్యాముడై శంఖచక్ర గదాపద్మములు ధరించినటువంటి నారాయణ బ్రహ్మమును చూసి
అంతకంటే గొప్పవాడు ఎవరు దొరుకుతాడు? సాధు రక్షకుండు షడ్వర్గ రహితుండు నాథుడయ్యనేని నడవనోపు ఇతడే భర్త ఎనుచు ఇంతి సరోజాక్షు పుష్పదామకమున పూజ చేసి. తిన్నగా వెళ్ళి ఆ తల్లి తన చేతిలో ఉన్న వరమాలని ఆ నారాయణ్ణి కంఠసీమలో వేసింది. దేవతలు కుసుముష్టి కురిపిస్తున్నారు, మంగళవాద్యములు మ్రోగుతున్నాయి. లక్ష్మీదేవి విష్ణువుని స్వయంవరము చేసుకున్నది. మరొక 3వ ఘట్టమైనది. ఆ సమయంలో ఉభయుల యొక్క భావాన్ని ఎలా చెప్తున్నాడు? ఇందీవరదామమున ముకుందుని పూజించి తనకు కూడి వసింపన్ మందిరముగ తద్వక్షమునంద సలజ్జా సుదృష్టి నాలోకించన్. దండ వేసి తాను తల ఎత్తి ముఖం చూడ్డానికి సిగ్గుపడి ఆయన వక్షస్థలాన్నే చూస్తోందిటండి. ఎంత అందమైన మాట! అందుకే ఆవిడ ఎక్కడ చూస్తోంది అక్కడ కూర్చోబెట్టాడు తరువస్వామి. ఆ వక్షస్థలం వైపు చూస్తున్నది. పైగా ఆ వక్షస్థలం ఎంత భవ్యంగా భాషిస్తోందంటే అనేక హారములు ఉన్నాయి, దానికి తోడు వనమాల ఉంది. ఇప్పుడు అమ్మవారు వేసిన వరమాల ఉంది. మధ్యలో కౌస్తుభరత్నం శ్రీవత్సలాంఛనం ప్రకాశిస్తున్నాయి. వాటి వైపు అమ్మ చూపులు ప్రసరిస్తున్నాయి. పైగా విష్ణు ముఖం చూడాలని ఒక్కసారి తలెత్తిందిటండి. ఆయన చూస్తుండగానే వెంటనే తల దించిందిట. ఒక్కసారి చూస్తే తల దించుకోలేక మళ్ళీ ఎత్తుతుందట. ఆ చూపులు ఎలా కదులుతున్నాయో వర్ణిస్తున్నారు పోతన గారు. మోహ రుచుల వలన ముద్దియ తల ఎత్తు. విష్ణువు మీద మోహంతో తలెత్తుతోంది, సిగ్గు వలన బాల శిరము వంచు. మోహంతో తలెత్తుతోంది, సిగ్గుతో తలదించుతోంది. సిగ్గు వలన బాల శిరము వంచు ఇంతి వెరగు వలన ఎత్తదు వంపదు తనదు ముఖము ప్రాణ దయితు చూచి. మొత్తానికి అమ్మ తల ఎత్తిందా దించిందా కూడా చెప్పలేని విధంగా ఉన్నదయ్యా. హరిచూచిన సిరి చూడదు. ఎంత అందంగా ఆయన పద్యం ఇచ్చారో పోతన గారు. హరిచూచిన సిరి చూడదు. ఆయన చూస్తూ ఉంటే సిగ్గుతో ఆయన చూడట్లేదు. ఇక్కడ సిరిచూచిన హరియు చూడ సిగ్గును పొందున్. పురుషుడికి కూడా సిగ్గుంటుందండి. ప్రథమ వీక్షణం, మొదటి చూపులో కలిగే భావాన్ని చెప్తున్నాడు ఇక్కడ. సిరిచూచిన హరియు చూడ సిగ్గును పొందున్ హరియును సిరియును తమలో సరిచూపుల చూడ మరుడు సందడి పెట్టారు. ఒకరినొకరులాగా చూసి చూడకుండా చూసుకుంటూ ఉంటే ఒకరిపై ఒకరికి మక్కువ ఏర్పడింది. మొత్తానికి అమ్మవారు స్వామి పాదాలను ఆశ్రయించగానే స్వామి ఒక్కసారి ఎత్తుకుని అమ్మవారిని తన వక్షస్థలంలో కూర్చోబెట్టుకున్నాడు. ఇక్కడ ఈ దృశ్యం భావించాలి. ఇక్కడ కళ్యాణమైన వెంటనే అమ్మవారు కూర్చున్నది ఎక్కడ? స్వామివారి హృదయంలో. ఆ స్వరూపం ఎలా కనబడుతున్నదంటే అక్కడికి చేరిన లక్ష్మి అప్పుడు చూసింది దేవతల్ని. ఇదండి లక్ష్మీ కటాక్షం. అక్కడికి చేరిన లక్ష్మి అప్పుడు చూసింది దేవతల్ని, అంతవరకు చూడలేదు. అంటే లక్ష్మి ఎప్పుడు చూసింది? విష్ణువు వక్షస్థలంలోకి చేరితే అప్పుడు చూసింది. అంటే లక్ష్మి విడిగా మనల్ని చూడదు, విష్ణువుతో ఉంటేనే మనల్ని చూస్తుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ హరిని స్మరిస్తేనే లక్ష్మి కటాక్షం, హరి లేనప్పుడు లక్ష్మి కటాక్షం లేదు. ఇది తెలుసుకోండి. ఐశ్వర్యం అందరికీ కావాలి కదా, ఈశ్వరుడు అందరికీ కావాలో ఆలోచించండి. ఇక్కడుందండి చిక్కు, ఇక్కడుంది వేదాంత జ్ఞానం, ఇక్కడుంది సమస్త జ్ఞానం. అందరికీ ఐశ్వర్యం కావాలి, అవునా లేదా? అందరికీ ఐశ్వర్యం కావాలి. కానీ ఐశ్వర్యములు ఎవరివో ఆ ఈశ్వరుడు ఎంతమందికి కావాలి? దీపం లేకుండా కాంతి ఎక్కడొస్తుంది? హరి లేకుండా సిరి ఎక్కడొస్తాడు? కనుకనే ఈశ్వర జ్ఞానం లేనివాడికి అమ్మవారి అనుగ్రహం దొరకదని చెప్పడం ఇందులో ఉద్దేశం. అందుకే ఆవిడ ఎక్కడికి వెళ్ళి కూర్చుంది? విష్ణు వక్షస్థలాలయ. ఎంత అందమైన మాట! నీలవర్ణు నురముపై నిండిన నిధానమవై అన్నాడు ఇక్కడ. అన్నమయ్య ఎంత అందంగా చెప్పాడంటే, ఇంత క్షీరసాగర మథనం చేస్తే చివరికి వచ్చింది అమ్మవారు. ఆవిడ అసలు నవనీతం ఆవిడ వచ్చిందండి. పాల జలనిధి పైన పసనైన మీగడ మేలిమి తామరలా మించువాసన నీలవర్ణు రురుముపై నిండెని నిధానమవై ఏలేవు లోకములు మమ్మేలవమ్మ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలివై హరికి వరపితివమ్మ అన్నాడు మహానుభావుడు హనుమాచార్యులు వారు. ఎంత చక్కగా చూడండి అమ్మవారు ఎలా వచ్చారయ్యా క్షీరసాగరం అంటే, పాల మీద మేగడలా వచ్చారట తల్లి. చక్కని ఆవు పాల మీద మేగడ పసుపు కాంతులతో వస్తుందండి. అలాగే బంగారు కాంతులతో అమ్మవారు వచ్చారు. పద్మంలో ఎలా కూర్చున్నారంటే ఏదో పద్మంలో మూల కూర్చోలేదు. ఆవిడ కూర్చుంటే ఆవిడ వస్త్రములు ఆభరణాలతో పద్మం దగదగలాడిపోతుంది. మొత్తం పద్మమంతా ఆవిడ వ్యాపించిపోయిందిట. అందుకే మేలిమి తామరలోని మించు వాసన. ఇప్పుడు ఎక్కడున్నది? నీలవర్ణు నురముపై నిండిన నిధానమై. వెళ్ళి ఇప్పుడు అక్కడ కూర్చుంది ఆయన వక్షస్థలంలో తల్లి. అక్కడ కూర్చుని అప్పుడు చూసిందిట అందరినీ కాదు, అక్కడ పక్కకి వెళ్ళిపోయిన రాక్షసులను చూడలేదు, గుర్తించి పూజించిన దేవతల్ని చూసింది. అంటే అమ్మ ఎవరిని చూస్తుంది? తనను గుర్తించి ఆరాధించినటువంటి దైవీ గుణము కలవారిని అమ్మవారు చూసింది. ఆ చూడడం కూడా విష్ణు హృదయంలోకి వెళ్ళి చూసిందిట.
ఎందుకంటే ఒరే ఇంద్ర, నేను మొదటే వచ్చి నిన్ను చూశాను అనుకో, లక్ష్మి కటాక్షించింది అనుకుంటాం. నీకు నేనెవరో చెప్తున్నా. నేను ఎప్పుడు ఏ రూపంలో వచ్చినా నేను విష్ణువు దానను, అది చెప్తోంది అక్కడ ఆ తల్లి. నేను నిత్యలక్ష్మిగా ఎప్పుడూ ఉంటాను ఆయన వద్దనే. నువ్వు కూడా ధర్మములు పాటించావు గనక, ఆయనకి నీకుపై దయ పుట్టింది గనక నేను వచ్చి కొన్నాళ్ళు నీ దగ్గర ఉన్నా స్వర్గలక్ష్మిగా. నువ్వు ఎప్పుడైతే ధర్మము తప్పావో వెంటనే విత్తుట నీ లోకాన్ని వదిలేశాను. అందుకు లక్ష్మీదేవికి చంచల చపల అని పేరుంది. మనం పూజించే లక్ష్మి మన ఐశ్వర్యాలు చంచలములు చపలములు, కానీ విష్ణువు దగ్గర లక్ష్మి నిత్యం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ పుణ్యం కొద్దీ వచ్చిన లక్ష్మి పాపం కొద్దీ పోయింది, కానీ విష్ణువుని ఏనాడు విడిచిపెట్టదు. కనుక నిత్యమైన లక్ష్మిగా ఎప్పుడూ ఆయనతో ఉంటాను. మహాలక్ష్మిని, నిత్యలక్ష్మిని, అనంతలక్ష్మిని. వారి వారి పుణ్యముల కొద్దీ ఆయా లోకాల్లో, ఆయా ఇళ్లల్లో, ఆయా ఒళ్లల్లో నేను ఉంటాను. ఎప్పుడైతే కొన్నాళ్ళకి వాళ్ళ పుణ్యములు తరిగిపోతాయో, వాళ్ళ కొత్త ధర్మములు ఏవి లేవో వాళ్ళని విడిచిపెడతాను. ఇది చెప్తున్నది ఇక్కడ. ఇప్పుడు నువ్వు మళ్ళీ పశ్చాత్తప్తుడివై విష్ణువు కృప పొంది క్షీరసాగర మథనం చేసేవి గనక, ఆయన దయ నీకుంది గనక నేను బయటకు వచ్చాను. ఏ సంపదల రూపంతో క్రిందికి మునిగిపోయానో అన్ని సంపదల స్వరూపాన్ని నేను అని చెప్పడానికి వచ్చాను. కానీ లక్ష్మి అంటే త్రిలోకాల ఐశ్వర్యం, ఆవిడ వెలుకు వచ్చింది. ఈ వచ్చిన నేను నిజానికి విష్ణువు దానను అని చెప్పడానికి వచ్చాను. అందుకే మీ ఎవ్వరి వైపు చూడకుండా, మీ ఎవ్వరిని వరించకుండా విష్ణువునే వరించానంటే నేను విష్ణువుకి చెందిన దానం. అక్కడికి చేరి మిమ్మల్ని చూశాను నేను. అంటే విష్ణువు హృదయంలోంచి నేను చూశాను కనుక నేను ఎవరిని? విష్ణుని హృదయ శక్తిని. లక్ష్మి అనగా విష్ణు హృదయ శక్తి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ సాధించడానికి ఈ శ్రావణ మాసంలో కొన్ని సూత్రాలు పాటించాలి. ఆ సూత్రాలు ఏమిటంటే, కంట కన్నీరు అనేటువంటిది ఇంట్లో ఎవరూ పెట్టకూడదండి. సహజసిద్ధంగా గృహంలో కానీ, వ్యాపార సముదాయంలో కానీ భార్య, కూతురు, చెల్లెలు, సేవకురాలు ఎవరైనా సరే కంట తడిపెడితే శ్రీ మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోయి జ్యేష్ఠాదేవిని ఆహ్వానిస్తుంది. అక్కయ్య వచ్చేయి అంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడాను కంట తడి అనేటువంటిది ఇంటి ఇల్లాలు అసలు పెట్టకూడదు. అందున వంటగదిలో కంటనీరు పెట్టడం సర్వవిధాల అరిష్టానికి నాంది పలుకుతుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రతివారు కూడాను. ఇంటి ఇల్లాలు మనసును తెలుసుకొని ప్రవర్తించే భర్త గొప్పవాడుగా కీర్తించబడతాడు అని శాస్త్రం. అంతేకాకుండా గృహిణి కన్నీరు సదా శాపదాయకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుందని కూడా శ్రావణలక్ష్మి మనకు తెలుపుతున్నటువంటి విధి విధానం. కాబట్టి ఆడపిల్ల ఎప్పుడూ కూడా ఇంటి ఆడపడుచు కూడాను కన్నీరు పెట్టకూడదు. ఇవన్నీ కూడా మనకు శాస్త్రరీత్యా గొప్ప విశేషం. ఇక ప్రతి వాళ్ళు కూడాను ప్రతినిత్యం కూడాను ఉదయం సాయం సంధ్యా సమయాల్లో 5 ఒత్తులతో కానీ 3 ఒత్తులతో కానీ ఆవు నెయ్యి లేక నువ్వుల నూనెతోనే దీపారాధన అనేటువంటిది ఆచరించేటువంటి సనాతన సంప్రదాయాన్ని తప్పనిసరిగా పాటించాలి. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపలక్ష్మి యొక్క ప్రభావం మీ ఇంట సిరులను కురిపిస్తుంది అని చెప్పేసి శాస్త్రవచనం. అలాగే ఇంటికి వచ్చినటువంటి అతిథులను సత్కరించడం కూడాను చాలా విశేషకరమైన ప్రభావాన్ని ప్రసాదింపచేస్తుంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ తమకు తోచిన చందంగా బీదలకు వలసినటువంటి సహాయం కూడా చేసినట్లయితే లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు
ప్రసాదింపచేస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకనే మహావిష్ణువు యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించడానికి తులసి మాలికను ప్రతినిత్యం కూడాను ఈ శ్రావణ మాసంలో విష్ణుదేవునికి అలంకరణ చేయాలి. విష్ణుమూర్తికి అలంకరిస్తే మన ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం రక్షశ్రియం తాపయ మే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:04, సూర్యాస్తమయం 6:35. తిథి పాడ్యమి రాత్రి 8:32 వరకు. నక్షత్రం శతభిషం రాత్రి 3:09 వరకు. వర్జం మధ్యాహ్నం 12:10 నుంచి 1:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు. మరల రాత్రి 11:11 నుంచి 11:57 వరకు. అమృతకాలం రాత్రి 8:43 నుంచి 10:09 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకు. నేటి విశేషం మంగళవారం. అలాగనే గాయత్రీదేవి జయంతి. శ్రావణ మంగళవారం కాబట్టి మంగళగౌరీ వ్రతం. అలాగనే విధియ వచ్చింది కాబట్టి రాత్రికి అశూన్య శయన వ్రతం. దీంతో మనం మంచం పైన లక్ష్మీనారాయణలను పూజ చేసుకోవాలి. త్రిపుష్కర యోగం రాత్రి 3:09 నుంచి సూర్యోదయం వరకు ఉంది. అది నిద్రా సమయం కాబట్టి పర్వాలేదు. ఆ సమయంలో ధ్యానం చేసుకోవడం చాలా మంచిది. గాయత్రీదేవి జయంతి సందర్భంగా గాయత్రీ మంత్రం జపం చేసుకోవడం, గాయత్రి పూజ చేసుకోవడం మంచిది. అలాగే మంగళగౌరీ వ్రతం అనేటువంటిది కొత్తగా వివాహమైనటువంటి వాడు పూజ చేస్తుంటారు. గౌరీదేవికి పూజ చేసి మొదటి సంవత్సరం అయితే 5గురికి, రెండో సంవత్సరం అయితే 10 మందికి, ఇలాగా ముత్తైదువులకు శనగలు వాయనం ఇస్తారు. దీనివల్ల ఉత్తమ సంతానం కలుగుతుంది. అలాగే అశూన్యశయన వ్రతాన్ని ఆచరించడం ద్వారా, అంటే ఆ పూజ చేయడం, చివరిలో మంచం దానం చేయడం అనే కార్యక్రమాన్ని ఆచరించడం ద్వారా భార్యాభర్తలిద్దరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, అన్యోన్యంగా జీవించగలుగుతారు. మంగళవారం కాబట్టి మనం అప్పులు తీరిపోవడం కోసం అప్పు వీలైనంత తీర్చడం, అలాగనే రుణహర్తృ గణేశ స్తోత్రం, రుణహర్తృ నృసింహ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం పారాయణ చేసుకోవడం, శ్రీ గణేశ రణంచంది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా అప్పులన్నీ తీరుతాయి. అలాగనే ఆంజనేయ స్వామికి ఆకు పూజ, ప్రదక్షిణాలు, హనుమాన్ చాలీసా పారాయణ మొదలైన చర్యలను ఆచరించడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిమత్యాలు. వృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంతే ముఖ్యం. అంత కష్టంలో ఉన్న రాముని యొక్క కీర్తికి కళంకం వస్తుందని నేను రాను నీతో అంది సీతమ్మ. మరి రావణుడు నిన్ను పట్టుకుని అపహరించి తెచ్చినప్పుడు ముట్టుకున్నాడు కదమ్మా, అప్పుడు నాకు స్పృహ లేదు. వాడు తెస్తే నా దోషం కాదు. ఇప్పుడు స్పృహలో ఉన్నాను, నేను ముట్టుకోను.
ఆయన అన్నాడు, ఈ మాట విని స్వామి హనుమ తెల్లపోయి అన్నారు, అమ్మా ఎవరంటారు ఈ మాట లోకంలో? ఎవరనరు. ఇంత కష్టంలో ఉన్న దాని దగ్గరికి వస్తే వెంటనే తీసుకెళ్ళవయ్యా అంటారు. అద్భుతం అమ్మా, నీకు తప్ప అన్యులకు చెల్లది ఈ మాట అంటారు. ఎప్పుడూ భర్త యొక్క కీర్తి ప్రతిష్టలకి కళంకం రాకూడదని నిరంతరము ఆలోచించి అడుగు వేసేటటువంటి లక్షణము కలిగినటువంటి స్త్రీని సాధ్వీ పతివ్రత అని పిలుస్తారు. లక్ష్మీదేవి భర్త పాదముల దగ్గర కూర్చుంటుంది అంటే దాని అర్థం ఆయన పాదముల దగ్గర కూర్చోపెట్టి నువ్వు నా కాళ్ళొత్తుతూ ఉండని శాసించాడని కాదు. భర్త దైవము అని భావించి ఆవిడ పాద సంవాహనం చేస్తుంది. ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుంది. ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోలేదు, గుండెల్లో పెట్టుకున్నాడు. అంటే ఏమిటి దాని అర్థం? కన్యాదానం చేసేటప్పుడు లక్ష్మిగా కన్యాదానం చేస్తారు, అల్లుణ్ణి నారాయణుడిగా చూస్తారు. అమ్మా నువ్వు ఆయనని అనుగమించు. నువ్వు ఏ స్థానాన్ని పొందాలో తెలుసా? ఆయన గుండెల్లోకి చేరిపోవాలి. ఆయన ఎక్కడిచ్చాడు స్థానం? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం అని పిలుస్తాం. ఆ తల్లికిచ్చిన స్థానం వక్షస్థలం. అందుకే కదా ఇప్పటికీ పద్మావతీదేవి మీద స్తోత్రం చేస్తే ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోహ పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటాం. ఆమె విష్ణువు యొక్క వక్షస్థలమునందు ఉంటుంది. అంటే ఆయన గుండెల్లో స్థానం ఇచ్చాడు, ఆమె ఆయన పాదములను పట్టుకుంది. అంటే ఆయనని అనుగమించిన కారణం చేత ఆమె ఆయన గుండెలలోకి చేరింది. ఒక్కొక్క వస్తువు వేరొక వస్తువులో కలవవలసినటువంటి విధానం ఉంటుంది. అంతేకాని నా అంత దాన్ని నేను, ఆయనంతటి వాడు ఆయన అండి అంటే ఆ దాంపత్యానికి అర్థం ఎక్కడుంటుంది నాకు చెప్పండి? దంపతులంటే ఇద్దరు కాదు, అందుకే అసలు ఇద్దరి మధ్యలోంచి కూడా వెళ్ళరు, వాళ్ళు ఒకరే. శారీరకంగా పైకి ఇద్దరుగా కనపడుతున్న దంపతులు తత్వతః ఒక్కరుగానే పరిగణింపబడతారు. అసలు వాళ్ళిద్దరి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళది అలా ఆధారపడి ఉంటుంది. భార్య కానీ వెళ్ళిపోయిందా శరీరం విడిచిపెట్టి, అంతే ఇక భర్తకి పుణ్యం చేసుకునే ద్వారాలన్నీ మూసుకుపోతాయి. కాబట్టి భార్యాభర్తలు అంటే వాళ్ళిద్దరూ కలిసి జీవితంలో తరించడానికి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు అంత ఆధారపడతారు. అందుకే సనాతన ధర్మంలో ఆమె ధర్మపత్ని, ధర్మానుష్ఠానమునందు ఉపకరణంగా భర్తకి పక్కన బాసటగా నిలబడుతుంది. అందుకే ధర్మపత్ని అనేటటువంటి గౌరవస్థానం ఇచ్చారు తప్ప ఏదో ఈసడింపుతోనూ సామాన్యంగానూ భోగపరాయణత్వంతోనూ కూడుకున్నటువంటి పేర్లతో అసలు భార్యని పిలవలేదు శాస్త్రంలో. అంత సమున్నతమైనటువంటి స్థానం ఇచ్చారు. కాబట్టి భర్త యొక్క పాదములను పట్టి భర్త యొక్క అడుగుజాడలలో నడిచి భర్తని అనువర్తించినటువంటి స్త్రీ ఏ స్థానాన్ని పొందుతుంది అంటే భర్త గుండెల్లోకి చేరిపోతుంది. అందుకే అమ్మవారికి ఒక పేరు లలితా సహస్రనామ స్తోత్రంలో స్వాధీనవల్లభ అని. స్వాధీనవల్లభ అన్న నామానికి బాహ్యార్థం ఒకటే చూశారనుకోండి చాలా పిలుసుగా ఉంటుంది. స్వాధీనవల్లభ అంటే భర్తని తన చెప్పు చేతలలో పెట్టుకున్నది, ఆమెకు ఆయన స్వాధీనమై ఉన్నాడు. అంటే ఆయన ఏం చెయ్యాలన్నా ఆవిడ వంక చూస్తాడు, ఆవిడ ఇలా అంటే చేస్తాడు, అంటే ఊరుకుంటాడు. అంటే అంత గుప్పెట్లో పెట్టుకున్నది అని. అంత గుప్పెట్లో పెట్టుకున్నది పతివ్రత ఎలా అవుతుంది? స్వాధీన వల్లభ అంటే ఆమె భయపెట్టో మీరు కానీ నాకు చెప్పకుండా ఏదైనా పని చేస్తే నేను మిమ్మల్ని ఇంత వేధించేస్తాననో వశం చేసుకున్నది కాదు. అసలు భర్తని అంతగా అనుగమించిన కారణం చేత ఏమైపోయిందంటే ఆయనకి ఆమె వద్దన్న మాట అనదు, కానీ ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యం చెయ్యాలి అంటే అసలు ఆమెకి చెప్పకుండా చేయడు. ఆయన అంత అలవాటైపోయింది. అలవాటైపోయి ఏ పని చేస్తున్నా ఇలా చేస్తున్నాను అయ్ అంటాడు. ఆమెకి చెప్పకుండా చేసేసినా ఆవిడేమందో, కానీ దానికి చెప్పి చేస్తే ఎంత సంతోషపడిపోతుందో ఎంత ఆనందపడిపోతుందో దానికి చెప్తానంటాడు. అంటే ఆమె ఆయన మనసుని గెలుచుకుంది. దేని చేత? అనువర్తించడం చేత. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
స్తబ్దత లేకుండా వినయంతో పెద్దలను పూజించాలి. గురువులను కపటం లేకుండా సేవించాలి. ఆర్భాటం లేకుండా దైవాన్ని ఆరాధించాలి. నిందలేని ధనం కోరుకోవాలి. ప్రేమతో సేవించాలి. సమయం తెలిసి కార్యాచరణానికి పూనుకోవాలి. మృదుత్వం ఉండాలి, కానీ విడిచి పారేయటానికి కాదు. అనుగ్రహిస్తూ ఆక్షేపించరాదు. తెలుసుకోకుండా దండింపరాదు. శత్రువును చంపినా వారి బంధువులను దుఃఖపెట్టరాదు. అకస్మాత్తుగా కోపం పొందకూడదు. అపకారుల పట్ల మృదుత్వం పనికిరాదు. రాజువై ప్రజల శ్రేయోభిలాషి అయితే ఇలా ప్రవర్తించాలి. మరొక విధంగా ప్రవర్తించే రాజు ఎంతో భయం పొందుతాడు. ఈ గుణాలను చెప్పినట్లు పాటించేవారు ఇహ ముందు శుభము పొంది స్వర్గంలో మహిమను పొందుతారు అన్నాడు. భీష్ముని ఈ మాటలు శ్రద్ధగా విని పాండవులతో కలిసి ధర్మరాజు పితామహునికి నమస్కరించి ఆయన చెప్పినదంతా ఆచరించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 71వ అధ్యాయం. కథం రాజా ప్రజా రక్షన్, కథం రాజా ప్రజా రక్షన్, నాది బందేన యుజ్యతే, నాది బందేన యుజ్యతే, ధర్మేణ నాపరాధ్నోతి, ధర్మేణ నాపరాధ్నోతి, తన్మే బ్రూహి పితామహ, తన్మే బ్రూహి పితామహ. ధర్మరాజు ఇలా ప్రశ్నించాడు. పితామహ, ప్రజలను రక్షించే రాజుకు మనోవ్యథ ఎలా కలగకుండా ఉంటుంది? ధర్మం విషయమే తప్పు చేయకుండా ఎలా ఉండగలుగుతాడు? నాకు చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. రాజా, శాశ్వత ధర్మాలను గురించి నీకు సంక్షిప్తంగానే చెబుతాను. విస్తారంగా చెబితే వాటికి అంతం ఉండదు. ధర్మనిష్ట గల శాస్త్ర పారంగతులను, వేదవత శీలులను, గుణవంతులైన ద్విజులను అర్చించి ఇంటిలో ఉంచుకో. వారిని తీసుకొని వచ్చి పాదాభివందనం చేసి పురోహితునితో కలిసి కార్యాలన్నీ నిర్వహించు. ముందు సంధ్యాది ధర్మకృత్యాలు నిర్వర్తించి మంగళప్రదమైన వస్తువులు ధరించి అర్థసిద్ధిని, జయాన్ని కలిగించే విప్రుల ఆశీర్వాదాలు పొందు. త్రికరణ శుద్ధి కలిగి ధృతితో, బుద్ధితో యథార్థం గ్రహించాలి. కామక్రోధాలు విడిచిపెట్టాలి. రాజు కామక్రోధాలతో ఏ పని చేసినా అతడు ధర్మం కానీ అర్థం కానీ గ్రహింపలేడు. అర్థకామాల విషయంలో లోబులను కానీ మూర్తులను కానీ వినియోగింపకూడదు. లోభం లేని వారిని, బుద్ధిమంతులను అన్ని పనుల్లోనూ వినియోగించుకోవాలి. కార్యజ్ఞానం లేని మూర్ఖుని ఏ విషయంలో నియోగించినా అతడు కామ క్రోధవశుడై కార్యదీక్ష లేకుండా ప్రజలను బాధిస్తాడు. పంటలలో కప్పమైన 6వ భాగంతోనూ, అపరాధాలు చెల్లించే ధనంతోనూ, శాస్త్ర నిర్ణీతమైనటువంటి వేతనంతోనూ రాబడిని నీవు పొందాల. ధర్మయుక్తమైన పన్ను గ్రహించి రాజు నీతితో, శ్రద్ధతో ప్రజలను యోగక్షేమాలు కల్పించాలి. రక్షణ ఇస్తూ దాతయ్యై ధర్మం తప్పకుండా అలసట లేకుండా, రాగద్వేషాలకు లోబడకుండా ఉండే రాజపట్ల ప్రజలు అనురాగం కలిగి ఉంటారు. లోభంతో కానీ అధర్మంగా కానీ ధనం రావాలని భావించకు. శాస్త్రం మీద శ్రద్ధ లేని వానికి ధర్మం, అర్థం స్థిరంగా ఉండవు. శాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తించే రాజు ధర్మార్థాలను పొందలేడు. ఒకవేళ ధనం పొందినా అది అస్థానంలో ఉండటం చేత సర్వధనాన్ని నశింపజేస్తుంది. ధనమే ముఖ్యం అని భావించేవాడు శాస్త్రంలో లేని పన్నులతో ప్రజలను మభ్యపెట్టి పీడిస్తూ చివరకు తన్ను తాను హింసించుకుంటాడు. పాలు కావలసిన వాడు ఆవు పొదగు కోస్తే పాలు రావు. అలాగే తప్పుడు పద్ధతితో రాజు ప్రజలను పీడిస్తే ఆ రాష్ట్రం వృద్ధి చెందదు. పాలిచ్చే ఆవును నిత్యము సేవించేవాడు పాలు పొందుతాడు. అలాగే ఉపాయంతో రాష్ట్రాన్ని అనుభవించేవాడు ఫలం పొందుతాడు. ధర్మరాజా, ఉపాయంతో రాష్ట్రాన్ని అనుభవిస్తూ
చక్కగా రక్షించే రాజు ధనాగారాన్ని నిత్యము వృద్ధి చేసుకుంటాడు. తృప్తి చెందిన తల్లి పిల్లలకు సమృద్ధిగా పాలిస్తుంది. అలాగే రాజు రక్షించిన భూమి తన వారి వల్ల, పరుల వల్ల కూడా ధనధాన్యాలను ఇస్తుంది. శత్రువులపై దండయాత్రలతో నీ ధనం అయిపోతే అబ్రాహ్మణుల నుండి సామోపాయంతో మళ్ళీ ధనం పొందు. ధనవంతుడైన విప్రుణ్ణి చూసి నీ మనస్సు చలించరాదు. యథాశక్తిగా వారి యోగ్యతను అనుసరించి బ్రాహ్మణులకు దానాలు ఇవ్వు. వారిని గౌరవిస్తూ రక్షిస్తూ దుర్జయమైన స్వర్గం పొందుతావు. ఇలా ధర్మ ప్రవర్తనతో నీవు ప్రజలను రక్షించు. దానితో సుఖ పర్యవసనం కల పుణ్యము నిత్యమైన కీర్తిని పొందుతావు. ధర్మ ప్రవృత్తితో ప్రజలను పాలించు. దానివలన నీకు మనోవ్యథ కలగదు. ఏష ఏవ పరో ధర్మగా, ఏష ఏవ పరో ధర్మగా, యద్రాజా రక్షతి ప్రజాగా, యద్రాజా రక్షతి ప్రజాగా, భూతానాం హి యథా ధర్మగా, భూతానాం హి యథా ధర్మగా, రక్షణం పరమాదయ, రక్షణం పరమాదయ. రాజుకు ప్రజలను రక్షించడమే పరమధర్మం. ప్రాణుల పట్ల దయ చూపడమే రక్షణం. ఇదే పరమధర్మమని ధర్మజ్ఞులైన పండితులు భావిస్తారు. రక్షణం చేసే రాజు ప్రాణులపై దయ చూపుతాడు. ఇదే మహాధర్మం. యదఖ్నా కురుతే పాపం, యదఖ్నా కురుతే పాపం, అరక్షన్ భయతః ప్రజాగా, రాజా వర్ష సహస్రేణ, రాజా వర్ష సహస్రేణ, తస్యాంతమధిగచ్చతి, తస్యాంతమధిగచ్చతి. భయము నుండి ప్రజలను ఒక్కరోజు రక్షించకపోయినా రాజు ఆ పాపఫలం 1000 ఏళ్ళు అనుభవిస్తాడు. ప్రజలను ధర్మంతో రక్షిస్తూ ఒక్కరోజు పుణ్యం చేసినా ఆ రోజు ఫలం 10,000 ఏళ్ళు స్వర్గంలో అనుభవిస్తాడు. యజ్ఞాలు చేసినవాడు, చక్కగా వేదాధ్యయనం చేసినవాడు, చక్కగా తపస్సు చేసినవాడు ఎంతో కాలం చేస్తేనే పుణ్యలోకాలు పొందుతాడు. కానీ ప్రజలను ధర్మంతో రక్షించే రాజు ఆ పుణ్యలోకాలు క్షణంలో పొందుతాడు. ధర్మరాజా, ఇలా ప్రయత్నంతో ధర్మాన్ని రక్షించు. దానితో పుణ్యఫలం పొందుతావు. మనోవ్యథలో చిక్కుకోవు. రాజువైన నీవు ధైర్యంతో, ధర్మంతో రాజ్యరక్షణ చెయ్యి. సోమంతో ఇంద్రుని తృప్తిపరచు, కోరికలు తీర్చి మిత్రులను తృప్తిపరచు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 72వ అధ్యాయం. భీష్ముడు ఇలా చెబుతున్నాడు. రాజా, సజ్జనులను రక్షింపగలవాడిని, దుష్కార్యాల నుండి మరలింపగలవాడిని రాజు తన పురోహితుడుగా చేసుకోవాలి. ఈ సందర్భంలో యులుని పుత్రుడైనటువంటి పురూరవుడికి వాయువుకు జరిగిన సంవాదం అనేటువంటి పూర్వకథను ఉదాహరిస్తాను. పురూరవుడు ఇలా అడిగాడు, బ్రాహ్మణుడు దేని నుండి పుట్టాడు? మిగిలిన 3 వర్ణాలు ఎక్కడి నుండి పుట్టాయి? దేనివల్ల మానవుడు శ్రేష్ఠుడవుతాడు? వివరించి చెప్పు అన్నాడు. అప్పుడు వాయువు ఇలా చెప్పాడు, రాజా, బ్రహ్మముఖం నుండి బ్రాహ్మణుడు, బాహువుల నుండి క్షత్రియుడు, తొడల నుండి వైశ్యుడు పుట్టాడు. 4వ వర్ణమైనటువంటి శూద్రుడు పాదాల నుండి పుట్టాడు. బ్రాహ్మణుడు పుడుతూనే భూమి మీద ధర్మకోశాన్ని రక్షించడం కోసం సర్వ ప్రాణులకు ఈశ్వరుడుగా నిలిచాడు. తర్వాత బ్రహ్మ పృథివిని శాసించటానికి దండధారణంతో సమర్థమైన 2వ వర్ణుడైనటువంటి క్షత్రియుని ప్రజా సంరక్షణ కోసం వినియోగించాడు. వైశ్యుడు ధనధాన్యాలతో 3 వర్ణాలను పోషించాలని, శూద్రుడు ఈ 3 వర్ణాలకు పరిచర్య చేయాలని బ్రహ్మ ఆదేశించాడు. అప్పుడు ఐలుడు ఇలా అడిగాడు, వాయుదేవ, ధనధాన్య సహితమైనటువంటి ఈ భూమి ధర్మాన్ని బట్టి ఎవరిది? బ్రాహ్మణునిదా, క్షత్రియునిదా అని అన్నాడు. వాయువు ఇలా సమాధానం చెప్పాడు,
విప్రుడు జ్యేష్ఠుడుగా పుట్టినందువల్ల జగత్తునందున్న సర్వము విప్రుడిదే అని ధర్మ నిపుణులు తెలుసుకున్నారు. బ్రాహ్మణుడు తనంత తాను భుజిస్తాడు, నివసిస్తాడు, ఇస్తాడు. స్వర్గం పరమమైనటువంటి స్థానం కదా. స్వధర్మ పాలన ఫలంగా స్వర్గాన్ని భావిస్తే ఈ గెలిచిన భూమిని అంతటినీ ఇవ్వు. ఆ తీసుకున్నవాడు విద్యాశీలలు కలిగి, అంటే ధర్మజ్ఞుడైన తపస్వి అయి ఉండాలి. స్వధర్మంతో తృప్తిపడిన వాడై ధనాశ లేనివాడు కావాలి. అట్టి విప్రునకు దానం చేయి. పరిపూర్ణ బుద్ధితో రాజును నడపగలవాడు సద్వంశంలో పుట్టిన బ్రాహ్మణుడై చక్కని ప్రజ్ఞగల వినయపరుడై చిత్రమైన వాక్కులు పలుకుతూ రాజును సన్మార్గంలో నడిపిస్తాడు. ఆ బ్రాహ్మణుడు నిర్దేశించిన ధర్మమే రాజు ఆచరణలో పెడతాడు. ధర్మాలను శ్రద్ధగా వినాలనుకునేవాడు, అహంకార వాక్యాలు పలకనివాడు, క్షత్రియ ధర్మం మీద నిష్టగలవాడైన రాజు బ్రాహ్మణుడు చెప్పిన ధర్మాన్ని ఆచరిస్తే గౌరవం పొంది కీర్తి పొందుతాడు. ఆ రాజు ఆచరించే ధర్మంలో పురోహితునికి భాగం ఉంటుంది. ఇలా ప్రజలందరూ రాజాశ్రయంలో సత్ప్రవర్తనతో తమ తమ ధర్మాల యందు నిష్ట కలిగి ఉంటే ఎన్నడూ వారికి భయం కలగదు. ఇలా రాజరక్షణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఆచరించే ధర్మంలో 4వ భాగం రాజు పొందుతాడు. దేవా మనుష్యాక పితరః, దేవా మనుష్యాక పితరగ, గంధర్వోరగ రాక్షసాగ, గంధర్వోరగ రాక్షసాగ, యజ్ఞమేవోపజీవంతి, యజ్ఞమేవోపజీవంతి, నాస్తి చేష్టమరాజకే. దేవతలు, మానవులు, పితరులు, గంధర్వులు, ఉరగలు, రాక్షసులు వీరందరూ యజ్ఞాన్ని ఆధారం చేసుకొని బతుకుతున్నారు. ఆ యజ్ఞం రాజులేని దేశంలో ఉండదు. ఇహలోకంలో వారు ఇచ్చిన దానితోనే దేవతలు, పితృదేవతలు బ్రతుకుతున్నారు. ఈ ధర్మం యొక్క యోగక్షేమాలు రాజు మీదే ఆధారపడి ఉన్నాయి. వేసవిలో వేడిగా ఉన్నప్పుడు నీళ్లలోనూ చల్లని గాలిలోనూ సుఖం పొందుతాడు. శీతాకాలంలో చలిగా ఉన్నప్పుడు అగ్ని వలన, దుప్పటి వలన, సూర్యుని వలన సుఖం పొందుతాడు. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే వాటితో మనస్సు సుఖపడుతుంది. ఈ భోగాలన్నీ ఉన్న భయపడిన వాడు సుఖం పొందలేడు. వానికి అభయం ఇచ్చేవాడిదే గొప్ప ఫలం. నహి ప్రాణ సమం దానం, నహి ప్రాణ సమం దానం, త్రిషు లోకేషు విద్యతే, త్రిషు లోకేషు విద్యతే. ప్రాణదానంతో సమానమైన దానం 3 లోకాల్లోనూ లేదు. అలా అభయం ఇచ్చే రాజే ఇంద్రుడు, ఆ రాజే యముడు, ఆ రాజే ధర్మం. రాజే ఇన్ని రూపాలు ధరిస్తున్నాడు, అందుచేత రాజే ఇదంతా ధరిస్తున్నాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 73వ అధ్యాయం. భీష్ముడు ఇలా చెబుతున్నాడు. ధర్మార్థాల గతి చాలా లోతైనదని తెలిసి రాజు విద్వాంసుడై బహువిద్యలు నేర్చిన వాడిని పురోహితునిగా చేసుకోవాలి. రాజపురోహితుడు ధర్మబుద్ధి కలిగి మంత్రవేత్త కావాలి. రాజుకు కూడా అటువంటి గుణాలే ఉంటే అతని ప్రజలకు అన్ని విధాలా క్షేమం కలుగుతుంది. వారికి అర్థము, కామము, ధర్మము నిశ్చయంగా సిద్ధిస్తాయి. ఈ విషయంలో శుక్రుడు చెప్పిన శ్లోకాలు విను. పురోహితుడైన రాజు అపవిత్రుడు, విడవదగిన వాడవుతాడు. రక్షస వసురాణాంచ, రక్షస వసురాణాంచ, పిశాచోరగ పక్షిణాం, పిశాచోరగ పక్షిణాం, శత్రూణాంచ భవే ద్వద్యక, శత్రూణాంచ భవే ద్వద్యక, యస్య నాస్తి పురోహితః, యస్య నాస్తి పురోహితః. పురోహితుడు లేని రాజు రాక్షసులకు, అసురులకు, పిశాచాలకు, నాగులకు, పక్షులకు, శత్రువులకు
వద్దుడవుతాడు. పెద్ద పెద్ద ఉత్పాతాల గురించి, శుభప్రదమైన కృత్యాల గురించి, అంతఃపుర సంబంధి విషయాల గురించి పురోహితుడు రాజుకు సదా చెబుతూ ఉండాలి. రాజుకు ఇష్టమైన గీతాలు, నృత్యాలతో చేయదగిన కర్తవ్యం నిర్దేశించాలి. బలి వైశ్వేదేవ కర్మలు కూడా నడిపించాలి. జన్మను బట్టి రాజుకు ఏ నక్షత్రం అనుకూలంగా ఉంటుందో చెప్పాలి. రాజనీతి శాస్త్రంలో పండితుడై రాజశ్రేయస్సును రాజపురోహితుడు కాంక్షించాలి. ఆ పురోహితుడు ఇతరమైన వాటికి కారణాలను, ఉత్పాతాల వివరాలను తెలిసినవాడు కావాలి. శత్రుపక్షం ఎలా నశిస్తుందో తెలుసుకొని పురోహితుడు ఉండటం రాజుకు శ్రేయస్కరం. ప్రజలను, దేవతలను, పుత్రులను, తండ్రులను వృద్ధిపరుస్తూ ధర్మం మీద ఆసక్తి కలిగి రాజు, పురోహితుడు ఉండాలి. అప్పుడు ఆ ఇద్దరు తపస్సులై విశ్వసింపదగిన వారవుతారు. పరస్పర స్నేహంతో సమబుద్ధులు కలిగి హితులై రాజు, పురోహితుడు ఉండే ప్రజలు సుఖపడతారు. విమాననాత్త యోరేవ ప్రజానస్య యురేవహి ప్రజానస్య యురేవహి బ్రహ్మక్షత్రం హి సర్వేషాం బ్రహ్మక్షత్రం హి సర్వేషాం వర్ణానాం మూలముచ్యతే వర్ణానాం మూలముచ్యతే. వారిద్దరూ పరస్పరం ద్వేషించుకుంటే ప్రజలు నశించిపోతారు. బ్రాహ్మణ క్షత్రియుల కలయికయే అన్ని వర్ణాలకు స్థిరంగా శుభంగా ఉండటానికి మూలం. ధర్మరాజా, ఈ విషయంలో ఐల కశ్యప సంవాదం అనేటువంటి పురాతనమైన ఇతిహాసం చెబుతాను విను. ఐలుడు కశ్యపుణ్ణి ఇలా అడిగాడు: ఎప్పుడైనా బ్రాహ్మణుడు రాజును విడిచిపెట్టినా, రాజు బ్రాహ్మణుని పురోహితుడిని విడిచిపెట్టినా, ఇతర వర్ణాల వారు వీరిద్దరిలో ఎవరి ఆశ్రయం కోరుతారు, వీరిద్దరిలో ఎవరు ఇతర వర్ణాలకు ఆశ్రయం ఇస్తారు అని అడిగాడు. అప్పుడు కశ్యపుడు ఇలా చెప్పాడు: బ్రాహ్మణ క్షత్రియులు పరస్పరం విరోధం పొందితే క్షత్రియుని రాజ్యం చిన్నా భిన్నమైపోతుంది. రాజు బలాన్ని ఇతర వర్ణాలను దొంగలు పొందుతారు. క్షత్రియుడు బ్రాహ్మణుని విడిచిపెడితే రాష్ట్రంలో బ్రాహ్మణులు వృద్ధి పొందరు, వారి పుత్రులు వృద్ధి పొందరు, వారికి పాడి ఉండదు, యజ్ఞాలు చేయలేరు, వారి పుత్రులు వేదాలు చదవరు, వారి ఇంట్లో సంపద పెరగదు, వారి సంతానం వేదం చదవదు, యజ్ఞాలు చేయరు. పదవీభ్రష్టులైన బ్రాహ్మణులు దొంగలైపోతారు. అందుచేత వీరిద్దరూ ఒకరినొకరు కలిసి ఉంటే పరస్పర రక్షణలు అవుతారు. క్షత్రం వై బ్రహ్మణో యోనికి యోనికి క్షత్రస్య వై ద్విజాః. క్షత్రియుడు బ్రాహ్మణుని ఉన్నతిని ఆధారం, ఉన్నతికి. బ్రాహ్మణుడు క్షత్రియుని ఉన్నతికి ఆధారం. వీరిద్దరూ నిత్యము ఒకరినొకరు రక్షించుకుంటే చక్కని ప్రతిష్ట పొందుతారు. సర్వకాలం నుండి వచ్చే ఆ మైత్రి చెడిపోతే జగత్తంతా దిక్కుతోచనిదే అవుతుంది. నాత్రపారం లభతే పారగామి నాత్రపారం లభతే పారగామి మహాగాధే నౌరివ సంప్రపన్న మహాగాధే నౌరివ సంప్రపన్న చాతుర్వర్ణ్యం భవతి సంప్రమూఢం చాతుర్వర్ణ్యం భవతి సంప్రమూఢం ప్రజాస్తతగ్ క్షయం సంస్థా భవంతి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.